హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బాగున్నారు అందరూ? సో మళ్ళీ మనము సంక్రాంతి పండుగల తర్వాత వస్తున్నాం, రైట్? ఈ రోజు మనము సేమ్ లాస్ట్ టైం ఏదైతే ఫ్రాక్షన్స్ మీద వర్క్ చేసామో అదే ఫ్రాక్షన్స్ ఈ రోజు కూడా కంటిన్యూ చేద్దాం. సరేనా? ఓకే. సో ఈ రోజు కూడా మనం ఫ్రాక్షన్స్ కంటిన్యూ చేద్దాం. లాస్ట్ వీక్ ఫ్రాక్షన్స్ లో ఏమేమి డిస్కస్ చేసామో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. అది ఫస్ట్ ఫ్రాక్షన్స్, రైట్? మనం ఫ్రాక్షన్స్ స్టార్ట్ చేసాము. ఫ్రాక్షన్స్ లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్, సెకండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, రైట్? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? డినామినేటర్ గ్రేటర్ దాన్ న్యూమరేటర్. ఎగ్జాంపుల్ ఏంటి? 1/8, 2/8, 11/20, 40/100, రైట్? ఇవన్నీ మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్. దెన్ నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏం చెప్పుకున్నాము? ప్రాపర్ ఫ్రాక్షన్ numerator greater than denominator. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం దీంట్లో? ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే 8/7, 2/3, 5/8, ఎక్సెట్రా. ఇవి మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లోకి వస్తాయి. దెన్ నెక్స్ట్ ఇంకో ఫ్రాక్షన్ కూడా మనం డిస్కస్ చేసాం ఆ టైంలో. లాస్ట్ వీక్ డిస్కస్ చేసినప్పుడు మనము ఇంకో ఫ్రాక్షన్ కూడా డిస్కస్ చేసాం. అదేం ఫ్రాక్షన్? మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనం ఏం డిస్కస్ చేసాము? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ ఫామ్ లో ఉంటుంది? 3/4/5 ఈ పర్టికులర్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే. దీన్ని మనం ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తాం? 3 × 5 + 4 / 5. సో 3 into this వచ్చే టోటల్ ప్లస్ దిస్ డివైడెడ్ బై డినామినేటర్. సో హోల్ నెంబర్ మనం ఎలా రాసుకోవచ్చు? హోల్ నెంబర్ ఇంటూ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. ఇవి లాస్ట్ టైం మనం అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. మనం పిజ్జా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, లేకపోతే మన క్లాక్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు డౌన్ చేశాను చూడండి. కనిపిస్తుందా ఇప్పుడు?
ఎస్, మీరు రాసిన తర్వాత మీరే తుడిపేసుకోండి, అప్పుడు ఇంకా నేను తుడపాల్సిన అవసరం ఉండదు. ఓకే, మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదా, మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు ఇది ఇది కనుకను మనం ఒక పిజ్జా తీసుకుని ఒక 8 ఫ్రెండ్స్ లేకపోతే 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటే కనుక ఆ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటే 1 2 3 4 1 2 సారీ 1 2 3 4 5. అప్పుడు అందరికి ఎలా వస్తుంది, టోటల్ పీసెస్ ఎన్ని మనకి 5. సో 5 ఫ్రెండ్స్కి 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 ఈజ్ ఈక్వల్ టు 5/5 ఈజ్ ఈక్వల్ టు 1 పర్టికులర్ పిజ్జా. మీకు ఇది తెలుసు, మీకు ఈ ఎగ్జాంపుల్స్ మీరు క్లాస్లో కూడా చేస్తూ ఉంటారు, కానీ మనకి రియల్ టైంలో ఇవి ఎక్కడెక్కడ యూజ్ ఉంటాయి అని చెప్పి మీరు అడగచ్చు. సపోజ్ మీరు ఊరికి వెళ్తూ ఉన్నారు, ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు మీరు బస్సులో టికెట్ తీసుకున్నారు, టికెట్ తీసుకుని 1 రూపీ 5 రూపీ టికెట్ తీసుకున్నారు మీరు. సారీ, 5 రూపీ టికెట్ తీసుకున్నారు. 5 రూపీ టికెట్ తీసుకుంటే 2 రూపీస్ టికెట్ మీ దగ్గర 5 రూపీస్ ఉంది. సో మీరు 5 రూపీస్ ఇచ్చారు, 3 రూపీస్ వాపస్ ఇచ్చారు. ఎంత పర్సెంటేజ్ మీ దగ్గర ఉన్న పైసల్లో, అంటే ఎగ్జాంపుల్ చూడండి, 5 రూపీస్ టికెట్, 5 రూపీస్ టికెట్ కాదు, 5 రూపీస్ మీ దగ్గర ఉన్న అమౌంట్ విచ్ యూ హ్యావ్, రైట్. 3 రూపీస్ ఏమో టికెట్, 3 రూపీస్ ఏమో టికెట్. బ్యాలెన్స్ ఎంత అప్పుడు? బ్యాలెన్స్ ఎంత వస్తుంది మనకి? బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 2 రూపీస్ వస్తుంది మనకి, రైట్. అప్పుడు ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీ దగ్గర ఉన్న టికెట్, మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఎంత పర్సెంటేజ్ టికెట్, లేకపోతే ఏ ఫ్రాక్షన్లో రాస్తారు అంటే మీరు ఎలా రాస్తారు దాని అమౌంట్? లాజిక్ ఎలా రాస్తాం మనము దానికి? టికెట్ ప్లస్ బ్యాలెన్స్, టికెట్ ప్లస్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు మీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్, రైట్. దాన్ని మనము మ్యాథమెటికల్ ఫార్ములా ఎలా రాస్తాం ఇప్పుడు దీన్ని? 3/5. మీ దగ్గర ఉన్నవి 5 రూపీస్, 5 రూపీస్లో 3 రూపీస్కి మీకు టికెట్కి అయింది. అలాగే మీ దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది, నెక్స్ట్ ఎంత వస్తుంది? 2 రూపీస్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 5/5, అంతే కదా. ఇక్కడ 5 ఇది తీసుకుంటాము, 3 + 2 5/5. సో ఇదే 5 రూపీస్, ఇదే 5 రూపీస్, ఇదే 3 రూపీస్, ఇదే 2 రూపీస్ తీసుకుంటే కనుక మనము ఫ్రాక్షన్ ఫామ్లో రాయండి అంటే ఈ ఫామ్లో రాయొచ్చు మనం, రైట్. అలాగే మీకు మార్క్స్ వస్తాయి, మార్క్స్కి ఎలా రాస్తారు మీరు మార్క్స్ ఎలా రాస్తారు? సపోజ్ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 సబ్జెక్ట్స్ తీసుకున్నాం, 5 సబ్జెక్ట్స్ తీసుకున్నారు. 5 సబ్జెక్ట్స్: తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, దెన్ నెక్స్ట్ ఇంగ్లీష్. దీనికి మీకు సపోజ్ తెలుగులో 75, మ్యాథ్స్లో 95, సోషల్లో సైన్స్లో సమ్ అరౌండ్ 92, సోషల్లో 90, ఇంగ్లీష్లో 82. ఈ మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ని మనం మామూలుగా రాసేటప్పుడు మనం ఇలా రాస్తాం. అదే మనము మ్యాథమెటికల్ ఫామ్లో రాయాలి అంటే మనం ఎలా రాస్తాం దీన్ని? 75 / 100
ఎందుకంటే 75 నీకు వచ్చిన మార్క్స్, 100 ఏమో నువ్వు రాసిన ఎగ్జామ్. 100 మార్క్స్ ఎగ్జామ్ అంటే కనుక నీ డినామినేటర్లో 100 ఉంటుంది, న్యూమరేటర్లో ఏమో నీకు వచ్చిన మార్క్స్ ఉంటాయి, రైట్. అలాగే ఇది 95/100, 92/100, 90/100, 82/100. దీన్నే మనము ఇప్పుడు ఈ ప్రాపర్ ఫ్రాక్షన్నే మనము ఎల్సిఎం చేస్తే నాకు ఎంత టోటల్ వచ్చింది అంటే ఎలా రాయొచ్చు, మనము 2 ఫార్మ్స్లో రాయొచ్చు. ఎలాగా, ఒక ఫామ్ ఏంటి, 75, 95, 92, 90, 82 ఇవన్నీ టోటల్ చేస్తే ఎంత, 10, 14, 14 + 1, 8, 8 + 9, 17, 17 + 9, 26, 26 + 9, 35, 35 + 8, 43, రైట్. 434. ఇది మనం మామూలుగా చేసేది. అదే మనము మ్యాథమెటికల్ ఫార్ములా రాస్తే మనం ఎలా రాస్తాం దాన్ని, 75/100, 75/100 ప్లస్ 95/100 ప్లస్ 92/100 ప్లస్ 90/100 ప్లస్ 82/100. ఇది చేస్తే అవుతుంది మీకు ఇప్పుడు ఏమొస్తుంది, ఫైనల్గా మనము ఎల్సిఎం చేస్తాము. ఎల్సిఎం చేసి దాని తర్వాత మనము టోటల్ చేస్తే ఇదే 434/500. సో ఇది చూడండి, ఇది మొత్తం కనుక తీసుకుంటే, ఇది మొత్తం ఒక్కొక్కటి కనుక తీసుకుంటే ప్రతిదీ మనకి ఏ ఫామ్లో ఉంది, ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది. ఇది ఫ్రాక్షన్ ఫామే కదా, 75/100 ఒక ఫ్రాక్షన్ ఫామ్, 95/100 ఒక ఫ్రాక్షన్ ఫామ్, రైట్. అంతే కదా మీకు. మనము నెక్స్ట్ పేజీకి వెళ్దాము. అందరికీ అర్థమవుతుంది కదా మీకు. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు రాయండి, నేను చూసి మీకు రెస్పాండ్ అవుతాను, ఓకే. సర్లేండి, ఒక నిమిషం. ఇది ఒక పేజీలో. దెన్ నెక్స్ట్ మీరు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి, ఆ ఎగ్జాంపుల్ని మనం బేస్ చేసుకుని చేద్దాం. ఎవరో ఒకళ్ళే రాయండి ఎగ్జాంపుల్, మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పండి, దాన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాద్దాము. ఇందాక మనం పిజ్జా గురించి మాట్లాడుకున్నాము. దెన్ నెక్స్ట్ మనము మార్క్స్ గురించి మాట్లాడుకున్నాము. దెన్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్స్ కనుక మీకు క్లియర్గా అర్థమైపోయాయి అంటే ఫ్రాక్షన్స్ ఈజీగా అర్థమవుతాయి. దెన్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీకు చేయడం కూడా ఈజీగా అవుతుంది. మీరు ప్రాబ్లమ్స్ ఎలాగో మీరు చేసేయగలుగుతారు, దాంట్లో ప్రాబ్లం ఉండదు. కాన్సెప్ట్ మటుకు మీరు అర్థం చేసుకోండి, ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరన్నా చెప్తారా? త్రీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఓకే. 3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 3 ఎంప్లాయీస్ 24 అవర్స్ మనకేమో ఆఫీస్ ఉంటుంది కదా, ఈ ఆఫీస్లో ఒక 20 అవర్స్ పనిచేశారు. ముగ్గురు కలిపి 20 అవర్స్ పనిచేశారు. ముగ్గురు కలిపి 20 అవర్స్ పనిచేస్తే ఫస్ట్ ఎంప్లాయీ 7 అవర్స్ పనిచేశాడు. సెకండ్ ఎంప్లాయీ
6 అవర్స్ పనిచేశాడు. థర్డ్ ఎంప్లాయీ 7 అవర్స్, అతను కూడా 7 అవర్స్ పనిచేశాడు. సో ఇప్పుడు ఈ ముగ్గురిది కనుక నేను ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలి అంటే ఎలా రాయగలుగుతాను? ఎంప్లాయీస్ది ఫ్రాక్షన్ ఫామ్ డౌన్. ఓకేనా? ఇప్పుడు డౌన్ చేశాను. డౌన్ ఆల్రెడీ చేశాను. ఎస్, డౌన్ ఆల్రెడీ చేశాను. ఇప్పుడు ముగ్గురు ఎంప్లాయీస్ది కనుక ఫ్రాక్షన్ ఫామ్ ఆఫ్ ఎంప్లాయీ 1 ఎలా రాయగలుగుతాం మనము? 7 అవర్స్ డివైడెడ్ బై టోటల్ ఎన్ని అవర్స్ పనిచేశాడు? టోటల్ అవర్స్ ఎంత? 20 అవర్స్. అలాగే మీకు ఎంప్లాయీ 2 తీసుకుంటే ఎంత? 6 అవర్స్. 6 అవర్స్ రాసుకున్నాం కదా మనం. 6 అవర్స్ డివైడెడ్ బై 20 అవర్స్. అదే ఎంప్లాయీ 3 తీసుకుంటే మనకి 6 అవర్స్ 7 అవర్స్ డివైడెడ్ బై 20 అవర్స్. మీకు కొన్నిసార్లు థ్యాంక్ యూ 7 అవర్స్ డివైడెడ్ బై 20 అవర్స్. కొన్నిసార్లు ట్రిక్కీగా ఎలా ఇస్తారు అంటే ఎంప్లాయీ 1 మీకు 640 మినిట్స్ వర్క్ చేశాడు అంటారు. ఓకే, ఎంప్లాయీ 1 total hours is equal to same 20 hours. Total is equal to 20 hours. మీకు ఎంప్లాయీ 1 ఇక్కడ 640, ఎంప్లాయీ 1 640, then next employee 2 some 780 minutes, then next employee 3 some 1020 minutes అని ఇస్తారు. 1020 minutes అని ఇచ్చి మీకు పర్సంటేజ్ రాయమంటారు. పర్సంటేజ్ ప్లీజ్ రైట్ సారీ, పర్సంటేజ్ కాదు, ఫ్రాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ అని అడుగుతారు. మీకు ఇక్కడ మినిట్స్ ఇచ్చి టోటల్ ఏమో 20 అవర్స్ అని ఇచ్చి మీకు ఫ్రాక్షన్ ఫామ్ అవర్స్లో రాయమంటారు. అప్పుడు మీరు ఎలా రాయగలుగుతారు? మీరు ఇదే క్వశ్చన్ కనుక మీరు తీసుకుంటే మీరు ఎంప్లాయీ 1 టోటల్ అవర్స్ పైనకి తీస్తాము. total hours is equal to 20 hours. 20 hours అని చెప్పి ఇచ్చారు. ఎస్, డౌన్ సారా, డౌనే ఉంది కదా ఆల్రెడీ. కనిపిస్తుందా మీ అందరికీ?
లేకపోతే కొంచెం కిందకి చేయమంటారు. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే, డన్. తుడిపేసుకోండి మీరు. ఎస్, థ్యాంక్ యూ. టోటల్ అవర్స్ మనకి 20 ఇచ్చారు వాళ్ళు. 20 ఇచ్చిన తర్వాత ఎంప్లాయీ 1 ఏమి ఇచ్చారు వాళ్ళు? ఎంప్లాయీ 1 ఏమి ఇచ్చారు? ఎంప్లాయీ 1 ఈజ్ ఈక్వల్ టు 640 అవర్స్ అని ఇచ్చారు వాళ్ళు. 640 మినిట్స్ అని ఇచ్చారు వాళ్ళు. అప్పుడు దీన్ని మనము ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలి. ఎంప్లాయీ 1 ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలి అంటే మనం ఎలా రాస్తాం? ఫస్ట్ ఈ 640 ఏదైతే ఉందో దాన్ని మనము అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలి? స్టెప్ 1 ఏం చేస్తాం? 640 డివైడెడ్ బై, ఫస్ట్ అవర్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం మనము? మినిట్స్లోంచి అవర్స్లోకి నేను కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తాను? మినిట్స్ టు అవర్స్, మినిట్స్ టు అవర్స్ అంటే మినిట్స్ డివైడెడ్ బై ఏం చేస్తాం మనం? మినిట్స్ డివైడెడ్ బై 60. మినిట్స్ డివైడెడ్ బై 60 ఈజ్ ఈక్వల్ టు మనకి అవర్స్ వస్తుంది. మీకు ఏది కనిపించట్లేదు? డౌన్ సార్ అంటున్నారు. టోటల్ అవర్స్ అయితే కనిపించింది కదమ్మా మీకు. టోటల్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అవర్స్. ఎంప్లాయీ 1 ఈజ్ ఈక్వల్ టు 640 మినిట్స్. దెన్ నెక్స్ట్ ఆ 640 మినిట్స్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే అవర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. అవర్స్లోకి మనం ఎలా కన్వర్ట్ చేస్తాము? ఫార్ములా ఏంటి? మినిట్స్ డివైడెడ్ బై 60 చేస్తే కనుక అది అవర్స్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఎంత? 640 డివైడెడ్ బై 60. ఇది కూడా మీకు చూడండి. ఇప్పుడు అరౌండ్ 10 అవర్స్ 10 అవర్స్ ఇంకా డౌన్ చేయాలా? 10 అవర్స్ కనిపిస్తుందా మీకు? 640 ఇప్పుడు కనిపిస్తుందా? ఇక్కడ రాసింది కనిపించిందా మీకు? ఫస్ట్ టోటల్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అవర్స్. దాని తర్వాత ఎంప్లాయీ 1 640 మినిట్స్. దెన్ నెక్స్ట్ ఫ్రాక్షన్ కనుక చేస్తే 640 మినిట్స్ని అవర్స్లోకి నేను కన్వర్ట్ చేయాలి అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? ఈజ్ ఈక్వల్ టు 640 డివైడెడ్ బై 60 అని చేస్తే నాకు అప్పుడు అవర్స్లోకి వస్తుంది. ఇప్పుడు 0 పోతుంది, ఇక్కడ ఇది 0 పోతుంది. 64 డివైడెడ్ బై 6 అని చేస్తే ఏమవుతుంది మీకు? ఇక్కడ 64 డివైడెడ్ బై 6 అని ఎలా చేస్తారు మీరు? 64 డివైడెడ్ బై 6, 6 1s are 6. దెన్ నెక్స్ట్ 4 వస్తుంది, 0, ఇక్కడ ఒక 0 వస్తుంది. 10 అవర్స్ 40 మినిట్స్. 10 అవర్స్ 40 మినిట్స్ అని వస్తుంది. ఇక్కడ రిమైండర్, దీని రిమైండర్కి తీసుకుంటే మీరు 10 అవర్స్ అండ్ 40 మినిట్స్ అని వస్తుంది. 10 అవర్స్ 40 మినిట్స్.
దీన్ని ఒకవేళ మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాయాలి అనుకుంటే గనక ఇంకా ఫర్దర్ గా డివైడ్ చేయొచ్చు దీన్ని. ఇంకా ఫర్దర్ గా డివైడ్ చేస్తే మీకు ఏమవుతుందంటే 1040 ఇది ఇంకా మినిట్స్ లో ఉంది కదా, ఈ మినిట్స్ కూడా నేను అవర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 0 ఈ 0 పోతుంది. దెన్ నెక్స్ట్ 2 2s are 2 3s are. సో మీకు 10/2/3 అవర్స్ అని వస్తుంది. అంటే ఈరోజు చూడండి మీరు ఒక ఒక నార్మల్ వాల్యూని ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాయాలి అన్నది చూసాము. ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా వస్తుంది అన్నది కూడా చూసాం మనము. రైట్, ఇక్కడ చూడండి ఇప్పుడు 10/2/3 అని రాస్తే అవుతుంది మీకు 10 × 3 + 2/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మీకు 32/3. 32/3 ఇదే మీరు ఇక్కడ ఉంది చూడండి 64/6 ఉంది కదా, ఈ 64/6ని మీరు ఫర్దర్గా డివైడ్ చేస్తే మీకు 64/6ని ఫర్దర్గా మీరు ఇది చేస్తే 332 టైమ్స్ అవుతుంది. 232 టైమ్స్ అవుతుంది. 2 3 టైమ్స్ అవుతుంది. సో అదే ఫ్రాక్షన్ని మనము స్మాలర్ ఫ్రాక్షన్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తే కనుక 32/3 అని వచ్చింది. అదే 32/3ని మనం ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ చేసాం. సో ఈరోజు మనము ఏ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాము? ఫస్ట్ చూస్తే కనుక మీరు కాన్సెప్ట్స్ చూడండి. మనం ఇప్పటివరకు రాసుకున్నాం కదా, ఆ రాసుకున్న దాన్ని మనము ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ డౌన్ సార్, అర్థమైంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం రాసుకున్నాం మనము? హౌ టు write a normal number into fraction form. ఆల్రెడీ డౌన్ చేశా కదా, ఇప్పుడు కనిపిస్తుంది కదా అందరికి. ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ అని రాసుకున్నాం మనము. ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ రాసాం. కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. ఇప్పుడు చూడండి ఎవరికి కనిపించట్లేదు. ఇక్కడ కొద్దిగా మీరు అనోటేట్ చేయండి, నాకు రాయండి. కనిపిస్తుందా లేదా ఇప్పుడు? ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ రాశాను. నెక్స్ట్ హౌ టు రైట్ ఏ నార్మల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ ఫామ్. దానికి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? వర్కింగ్ పీపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, ఇక్కడ పైన ఎంప్లాయీస్ వర్కింగ్ అవర్స్. ఎంప్లాయీ వర్కింగ్ అవర్స్. ఒక ఎంప్లాయీ ఎన్ని గంటలు, ముగ్గురు ఎంప్లాయీస్ కనుక పని చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని గంటలు పని చేశారు అన్నది ఫ్రాక్షన్ ఫామ్ లో రాశాం. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్, కన్వర్టింగ్ నార్మల్
number into mixed fraction. One minute, please. Ganesh, Ganesh, పోనీ ఇప్పుడు కనిపిస్తుంది అందరికి? ఎస్, ఇప్పుడు కనిపిస్తుందా? స్క్రీన్ సైజు చాలా వరకు ఇంక్రీజ్ చేశాను. ఓకే కదా ఇప్పుడు? సరే, డన్. ఎస్, మనము ఫస్ట్ స్టెప్ ఏం చేసాము? ఫస్ట్ స్టెప్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా రాయాలి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఎలా రాయాలి, నార్మల్ నెంబర్ కనుక తీసుకుంటే దాని ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా రాయాలి, దెన్ నెక్స్ట్ నార్మల్ నెంబర్ని మనం యాడ్ చేస్తూ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ ఎలా చేసాము, దెన్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ making a bigger fraction into a పైకి తీసుకెళ్తున్నాను చూడండి. మేకింగ్ ఏ బిగ్గర్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ స్మాలర్ ఫ్రాక్షన్. డౌన్ సార్ అంటే మీరు రాసుకుంటున్నారా, లేకపోతే మీకు స్క్రీనే కనిపించట్లేదా? నాకు అర్థం కావట్లేదు. దీన్ని మ్యాక్సిమైజ్ కూడా చేశాను మీకు. మీరు రాసుకుంటున్నారా నేను చెప్పేది? మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ రాసుకుంటున్నారు అంటే, ఎందుకంటే ఈ వీడియోస్ మీకు ఇస్తున్నారు కాబట్టి మీరు వీడియోస్ కూడా దాని తర్వాత చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది మీకు కనిపించట్లేదు అంటే అప్పుడు నేను అప్ డౌన్ ఇది చేస్తాను. లేదు అంటే కనుక మీరు రాసుకునే మాట అయితే తర్వాత కూడా మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఈ వీడియోస్ మీరు లీజర్గా చూసి అప్పుడు కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ మేకింగ్ ఏ బిగ్గర్ ఫ్రాక్షన్ ఇంటూ స్మాలర్ ఫ్రాక్షన్. సపోజ్ దీనికి ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తాను. 45 by 125. ఇది ఒక నెంబర్ తీసుకోండి, ర్యాండమ్ నెంబర్ తీసుకున్నాను నేను. 45 by 125 అంటే అప్పుడు మనము చేయాల్సిన పని స్మాలర్ ఫ్రాక్షన్లోకి మనము తీసుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ రెండిటల్లోంచి న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఏదైతే కామన్ నెంబర్ తోటి డివైడ్ అవుతుందో ఆ నెంబర్ని చూడాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే need to see a common number which divides both numerator and denominator. Okay,
సో ఇక్కడ మనకి 45/90, 45/125 ఉంది. సో 45/125 ఉంటే ఈ రెండింటి నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాను, మళ్ళీ మీకు పైనకి లేదు అంటే కనిపించదు. ఎస్, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటున్నా 45/125. 45/125 ఈ రెండిటల్లో ఇది 5 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 5 తోటి ఎనీ నెంబర్ విచ్ ఎండ్స్ విత్ 5 ఆటోమేటిక్గా 5 తో డివైడ్ అవుతుంది. 45 ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది 5 తోటి? 9 టైమ్స్ అవుతుంది. 9 డివైడెడ్ బై ఇది ఎన్నిసార్లు 25. 25 divided by 5. 5 2s are 10, 25. So 25. ఇది 9. So 45/125 can be written as 9/25. రైట్. వెన్నెవర్ ఎప్పుడన్నా సరే మనకి ఒకవేళ ఆప్షన్ ఉండి రెండు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కనుక డివైడ్ ఒక నెంబర్ కామన్ నెంబర్తో డివైడ్ అయ్యే స్కోప్ ఉంది అంటే కనుక వీ విల్ డివైడ్ దట్ విత్ బోత్ న్యూమరేటర్ డినామినేటర్. అప్పుడు మనకి ఒక స్మాలర్ ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది. బిగ్గర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఇది కూడా ఫ్రాక్షన్ ఫామ్ లోనే ఉంది. ఈ బిగ్గర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దట్ వీఆర్ మేకింగ్ ఇంటూ ఏ స్మాలర్ ఫ్రాక్షన్. మీ దాంట్లో మీ 7th క్లాస్ వాళ్ళ బుక్ ఒకటి తీశాను, దీంట్లో చూడండి. ఆర్ యు గైస్ ఏబుల్ టు సీ 7th క్లాస్ టెక్స్ట్ బుక్? ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు వాళ్ళు 2.3లో. ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ ఈజ్ షేడెడ్. ఇక్కడ కనుక మీరు తీసుకుంటే చూడండి, ఈ సర్కిల్ ని షేడ్ చేశారు, ఇక్కడ షేడ్ చేశారు, ఇక్కడ షేడ్ చేశారు. సారీ, ఇక్కడ మనకి దీంతో లాభం. ఇక్కడ కనుక తీసుకుంటే ఇగోండి, ఇక్కడ షేడ్ చేశారు, ఇక్కడ షేడ్ చేశారు. షేడ్ చేసి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఈ రెండు షేడ్స్ ని యాడ్ చేయమంటున్నారు. యాడ్ చేసి ఇక్కడ ఇంకొక సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ గీస్తే అప్పుడు ఎన్ని పార్ట్స్ లో అది కలర్ అవుతుంది. ఇదొక కలర్, ఇదొక కలర్. సో ఇలాంటి ఆప్షన్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 సర్కిల్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 1 2 3 4. ఇక్కడ 1 2 3 4 రైట్, 4 ఉన్నాయి. సో ఇక్కడ మనకి 1/4 రైట్. షేడింగ్ ఎన్ని ప్లేసెస్ లో ఉంది? 1 పార్ట్ 4 భాగాల్లో ఒక భాగం మటుకే మనకి షేడింగ్ ఉంది. సో అది 1/4 అయింది. ఆ 1/4ని ఇక్కడ ఎన్ని భాగాలు ఉంది? ఇక్కడ కూడా 4 భాగాల్లో ఒక భాగం ఉంది. సో ఇక్కడ కూడా 1/4 + 1/4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎల్సిఎం. 2 ఫార్మ్స్ లో రాయొచ్చు ఇది. 2 ఫార్మ్స్ లో ఎలా రాశారో చూడండి. ఇక్కడ నా దీంట్లోకి వచ్చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఒక సర్కిల్ ఉంది. సర్కిల్ 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇదొక్క పార్టీకి కలర్ ఇచ్చారు. సో ఇక్కడ 4 పార్ట్స్ డివైడ్ చేసి ఒకటే పార్ట్ కలర్ ఇచ్చారు అంటే షేడెడ్ రీజియన్ ఎంత? షేడెడ్ రీజియన్
షేడెడ్ రీజియన్ ఎంత ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇది ఒక సర్కిల్కి, ఇది ఒక సర్కిల్కి. ఇంకొక సర్కిల్ తీసుకున్నారు, ఈ సర్కిల్ కూడా వాళ్ళు ఒక పార్ట్ షేడ్ చేశారు. ఇక్కడ కూడా షేడెడ్ రీజియన్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు 1/4. దీన్ని మనకి వాళ్ళు అడుగుతున్నారు, ఈ రెండిటల్ని యాడ్ చేస్తే ఎంత అని అడుగుతున్నారు వాళ్ళు. రెండిటల్ని షేడెడ్ రీజియన్స్ ని యాడ్ చేస్తే ఎంత, 1/4 + 1/4. సో ఈజ్ ఈక్వల్ టు 4. 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2/4. ఇది ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ ఏంటి అంటే, ఇదే దాన్ని మనం ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే, నాకు ఇక్కడ సేమ్ మెటీరియల్ ఉంది మనకి, రైట్. ఇక్కడ ఒకటే సర్కిల్ ఉంది, ఈ పైన కూడా ఒకటే సర్కిల్ ఉంది, నాకు కింద కూడా ఒకటే సర్కిల్ ఉంది. ఒకటే సర్కిల్ ఉన్నప్పుడు ఒకటే సర్కిల్ ఉంది, దాంట్లో షేడ్స్ కూడా ఒకటే ఉన్నాయి. నా దగ్గర ఇప్పుడు ఏంటి, 2 సర్కిల్స్, కామన్గా 2 సర్కిల్స్ ఉన్నాయి. దాంట్లో ఎన్ని భాగాల కింద విడగొట్టాము మనము, రెండిటల్లోనూ 4 పార్ట్స్ కింద విడగొట్టాము. దెన్ నెక్స్ట్ దీంట్లో సిమిలారిటీస్ ఏంటి అంటే, రెండు సర్కిల్సే. ఫస్ట్ అర్థం చేసుకోండి మెల్లగా. ఈ రెండిటల్కి సిమిలారిటీస్, ఈ సర్కిల్కి సిమిలారిటీస్ కనుక తీసుకుంటే, పైనది కూడా సర్కిలే, కిందది కూడా సర్కిలే. సో 2 సర్కిల్స్. ఇంకొక సిమిలారిటీ ఏంటి, రెండిటల్లోనూ 4 పార్ట్స్ ఉన్నాయి. 1 2 3 4, రెండిటల్లోనూ 4 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 1 2 3 4, రైట్. రెండిటల్లోనూ 4 పార్ట్స్ ఉన్నాయి. ఇంకొక సిమిలారిటీ ఏంటి, రెండిటల్లోనూ ఓన్లీ వన్ షేడెడ్ పోర్షన్, రైట్. ఓన్లీ 1 షేడెడ్ పోర్షన్. సో ఇక్కడ 3 సిమిలారిటీస్ ఉన్నాయి. మొత్తం 3 సర్కిల్సే, మొత్తము రెండిటల్లోనూ 4 పార్ట్స్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ రెండిటల్లోనూ ఒకటే షేడెడ్ పోర్షన్ ఉంది. సో అన్ని సిమిలర్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, దాన్ని 1/4 + 1/4 ఈజ్ ఈక్వల్ టు 2/4 అని రాసాం కదా. దాన్నే మనము 2 × 1/4. ఈ 2 ఏంటి, 2 అన్నది సర్కిల్స్, 2 సర్కిల్స్. ఈ 1/4 అన్నది ఏంటి, 1/4 అన్నది షేడెడ్ పార్ట్. ఇదేమో నెంబర్ ఆఫ్ సర్కిల్స్, దెన్ నెక్స్ట్ ఇది షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1/4 ఈజ్ ఈక్వల్ టు 2/4. సేమ్ రిజల్ట్. 1/4 + 1/4 ఈజ్ ఈక్వల్ టు 2/4. అలాగే 2 × 1/4 ఈజ్ ఈక్వల్ టు కూడా మీకు 2/4. ఇది ఎలాగంటే, మ్యాథ్స్ మీరు కరెక్ట్గా కనుక అర్థం చేసుకుంటే, మీరు రోజు మీ స్కూల్ నుండి ఇంటికి వెళ్తారు కదా, మీరు రోజు మీ స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రోజేమో ఒక రూట్లో వెళ్తారు, రెండో రోజేమో రెండో రూట్లో వెళ్తారు, మూడో రోజేమో మూడో రూట్లో వెళ్తారు, నాలుగో రోజు నాలుగో రూట్. అలాగా మీ స్కూలు మీ ఇల్లు రెండు తీసుకుంటే కనుక మీ ఇల్లు ఫిక్స్డ్, రైట్. మీ స్కూలు ఫిక్స్డ్ ప్లేస్, కానీ మీరు వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది రోజుకొక రూట్లో మారుతుంది. అలాగే మ్యాథ్స్ కూడా మనకి ఉన్న దాన్ని మనం ఎలాగన్నా చేసి మనం అవుట్పుట్ తీసుకుని రావచ్చు, రైట్. అర్థమైందా అందరికీ? ఇక్కడ మీరు అనటైజ్ చేస్తారా, అర్థమైందో లేదో? ఎస్, మీకు ఎంతవరకు అర్థమైంది చెప్పండి నాకు. దాని తర్వాత మనము విల్ గో టు నెక్స్ట్ టాపిక్.
అర్థం కాలేదు అంటే అర్థం కాలేదు అని కూడా చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. ఎస్. ఏమైంది అందరికి? ఇంకా సంక్రాంతి నుండి ఇంకా బయటికి రాలేదా మీరు? చెప్పండి ఎంతమందికి అర్థమైంది? అనోటేట్ ఆఫ్ చేసేసానా నేను కానీ మీకు? నో రైట్. ఇగో అనోటేట్ ఆన్లోనే ఉంది. అర్థమైందా మీకు? లేకపోతే మీరేదన్నా ఎగ్జాంపుల్ చెప్పండి, ఆ ఎగ్జాంపుల్ బట్టి కూడా మనం చెప్పచ్చు. వి ఎవరో రాస్తున్నారు. వీఆర్ అండర్స్టాండింగ్ స్పెల్లింగ్ మిస్టేక్. UNDER. ఎస్. గుడ్. గుడ్. సో మనము మీ మీ టెక్స్ట్ బుక్ ఉంది కదా, దాంట్లోనే వేరేది చూద్దాం. చూడండి ఇప్పుడు ఇది తుడిపేస్తున్నాను, మీరు అనోటేట్ చేసింది. సూపర్. అందరికీ అర్థమవుతుంది అంటే ఓకే, లేదు అంటే కనుక మళ్ళీ ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఎస్. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి కింద కింద అదే దాంట్లో సర్కిల్ ఇచ్చారు. వీఆర్ అండర్స్టాండింగ్ క్లియర్లీ. ఎస్. ఒక నిమిషం. ఒక నిమిషం. మీరు కొంచెం మీరు రాసుకున్నది తుడిపేసుకుంటారా ప్లీజ్? మీరు రాసింది మీరే తుడిపేసుకోండి క్లియర్గా. అప్పుడు వేరే వాళ్ళకు కూడా నీట్గా అర్థం అవుతుంది. నేను ఇప్పుడు ఈ పీడిఎఫ్లోకి వచ్చాను. చూడండి సేమ్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు. ఇందాక మనము సర్కిల్లో చూసాము, సర్కిల్లో చూసినప్పుడేమో 1/4 అని వచ్చింది. ఇక్కడ దీంట్లో కూడా వాళ్ళు ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. స్క్వేర్ ఇచ్చారు. స్క్వేర్లో 1/4 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4. ఇక్కడ ఇంతకు ముందర మనకి 3 సర్కిల్స్ ఇచ్చారు, 2 సర్కిల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి 3 స్క్వేర్స్ ఇచ్చారు. రైట్. సో ఇక్కడ 3 ఇంటూ 1/2 అయిపోయింది. అది 3 ఇంటూ 1/2 అయితే ఏమైంది? అది 3/2 అయిపోయింది. రైట్. దెన్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. సరి దీని సైజ్ పెంచారు. ఇప్పుడు ఒక స్క్వేర్లో 6 బాక్సెస్ ఉన్నాయి. ఒక స్క్వేర్లో 6 బాక్సెస్ ఇచ్చారు. ఈ ప్రాబ్లం చేద్దాం. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా, మళ్ళీ ఆ డిఫరెంట్ దాంట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇంకొక బాక్స్ తీసుకుంటే కనుక వాళ్ళు ఆల్మోస్ట్ అనోటేట్ ఉందా? ఓకే.
వాళ్ళు ఇప్పుడు ఇంకొక సినారియో ఇచ్చారు. ఆ సినారియోలో ఏమి ఇచ్చారు? ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు. ఒక బాక్స్లో ఇంతకు ముందర ఏమి ఇచ్చారు? 4 ఇచ్చారు. ఇప్పుడు 6 బాక్సెస్ ఇచ్చారు మనకి. కొంచెం కాంప్లెక్సిటీ పెంచుతున్నారు అన్నమాట. స్టార్టింగ్ లో కొద్దిగా ఈజీగా చూసాము, ఇప్పుడు కొంచెం లిటిల్ టఫ్, మరి అంత టఫ్ కాదు. ఇప్పుడు 2 బాక్సెస్ తీసుకున్నాం మనం. ఎప్పుడు ఈజీ వే చేస్తే బోర్ కొడుతుంది కదా మనకు కూడా. కొంచెం స్టార్టింగ్ లో ఈజీ చేయాలి, దాని తర్వాత మెల్లమెల్లగా టఫ్, కొంచెం టఫ్, దాని తర్వాత టఫ్ 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 అని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇంకో బాక్స్, ఈ బాక్స్ లేది ఇంకొకటి. మ్యాథ్స్ కనుక వచ్చింది అంటే అసలు అది టఫే కాదు అసలు మ్యాథ్స్. ఇక చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఎక్స్ట్రా బాక్సులు గీసేసాను నేను. 9 బాక్సెస్ వెళ్ళాయి. 1 2 3 1 2 3 1 2 9 బాక్సెస్. రైట్. ఇప్పుడు దీంట్లో ఏమి ఇచ్చారు వాళ్ళు? ఫస్ట్ 2 షేడ్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ షేడ్, ఇక్కడ షేడ్ ఇచ్చారు. 2 షేడ్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ షేడ్, ఇక్కడ షేడ్ ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో ఎన్ని షేడ్స్ ఇచ్చారు? 2 షేడ్స్ బై, ఏం రాస్తాం ఇది? 2/9 ప్లస్ 2/9. ఇక్కడ కూడా అంతే కదా, ప్లస్ 2/9. 1 2 3. దీంట్లో సిమిలర్ గా ఉన్నవేంటి? ఇందాక మనము అనుకున్నాం కదా, సిమిలారిటీస్ చెప్పండి. దీంట్లో రాయండి మీరు సిమిలారిటీస్. 2/9 2/9 చేస్తే అవుతుంది మనకి 6/9. 2 + 2 + 2 సేమ్ డినామినేటర్ కాబట్టి మనకి ఎల్సిఎం 9 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 6/9 అవుతుంది. అదే మీరు వేరే అప్రోచ్ కనుక చేస్తే సిమిలారిటీస్ ఏంటి దీంట్లో? ఫస్ట్ సిమిలారిటీ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అనుకోండి. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, ఫస్ట్ సిమిలారిటీ. సెకండ్ సిమిలారిటీ ఏంటి? 9 బాక్సెస్. థర్డ్ సిమిలారిటీ ఏంటి? 2 షేడ్స్. రైట్. బాక్సెస్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ బాక్సెస్. అప్పుడు మనం ఏం రాస్తాము? మనం అప్పుడు లాజిక్ ప్రకారం ఏమవుతుంది? ఇందాక మనం మాట్లాడుకున్న లాజిక్ ప్రకారము 3 ఇంటూ 3 బాక్సెస్ ఇంటూ 2/9 ఈజ్ ఈక్వల్ టు 6/9. 6/9 ని కూడా ఎలా రాయొచ్చు మనము? 6/9 ని మనం స్మాలర్ ఫ్రాక్షన్ కింద రాయాలి అనుకుంటే 3 2 టైమ్స్, 3 3 టైమ్స్ 2/3 స్మాలర్ ఫ్రాక్షన్ అయిపోతుంది. రైట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి 3 బాక్సెస్ తీసుకున్నాం. ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్. 3 బాక్సెస్లో మనకి 2 షేడింగ్ పోర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 షేడింగ్ పోర్షన్, ఇక్కడ 2 షేడింగ్ పోర్షన్, ఇక్కడ 2 షేడింగ్, అలాగే ఇక్కడ 2, ఇక్కడ 2. సో మనకి 3 బాక్సెస్ విత్ 2 షేడింగ్ ఉన్నాయి. సో ఒక్కొక్క బాక్స్ మనం తీసుకుని యాడ్ కనుక చేస్తే ఫస్ట్ దాంట్లో 2 షేడింగ్ అండ్ బాక్సెస్ ఎన్ని? 9. అలాగే ఇక్కడ 2 షేడింగ్ బాక్సెస్ 9, ఇక్కడ 2 షేడింగ్ బాక్సెస్ 9. అన్ని కనుక నేను యాడ్ చేస్తే ఎన్ని? 6 షేడింగ్ బాక్సెస్ ఎన్ని? రెండిట్ల నుంచి నేను ఇది చేస్తే 9.
రైట్. ఇక్కడ మనము అదే దాన్ని మల్టిప్లికేషన్ టైప్లో మనం చేస్తే అదే దాన్ని నేను ఇక్కడ ఎడిషన్ కాకుండా మల్టిప్లికేషన్ టైప్లో నేను రాయాలి అనుకుంటే ఏం చేస్తాను, ఫస్ట్ సిమిలారిటీస్ రాసుకున్నా. 3 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి, 3 స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. దాని తర్వాత ఆ స్క్వేర్ బాక్స్లో 9 లైన్స్ కింద నేను డివైడ్ చేశాను. దాని తర్వాత 9 లైన్స్ డివైడ్ చేసిన దానికి నేను 2 షేడింగ్ ఇచ్చాను. సో బాక్సెస్ ఎన్ని 3 బాక్సెస్. షేడింగ్ పోర్షన్ ఎంత, దాంట్లో 2 షేడింగ్ పోర్షన్. ఎంతలో 2 షేడింగ్ పోర్షన్, 9లో 2 షేడింగ్ పోర్షన్. సో అప్పుడు ఏమైంది నాకు 3 ఇంటూ 2 3 ఇంటూ 2 ఎంత అయిపోయింది నాకు, 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6/9. 6/9 ఈజ్ ది లార్జర్ ఫ్రాక్షన్ అని అనుకోవచ్చు, ఎందుకంటే 2 3 తోటి మనకి డివైడ్ అవుతాయి కాబట్టి. దాన్ని ఫర్దర్గా స్మాలర్ ఫ్రాక్షన్ కనుక చేసుకుంటే మనకి 2/3 అవుతుంది అది. ఓకే, అందరికీ అర్థమైందండి? ఇది మనము 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది కదా, దాని ప్రకారం చేశాము. అలాగే మనము రేపటి క్లాస్లో మీరు చూడండి, ఫర్దర్గా మీకు ఎగ్జాంపుల్స్ అవి చూడండి. ఇగో ఇక్కడ కూడా ఇచ్చారు. 2/7 ఇంటూ 3 ఎంత, 9/7 ఇంటూ 6 ఎంత. ఇవి ట్రై చేయండి మీరు. ఇగోండి ఫర్దర్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ రేపు మనం చేసేటప్పుడు మల్టిప్లై విత్ మిక్స్డ్ ఫ్రాక్షన్ చేద్దాము. ఎడిషన్ మనం చూసాం కదా రేపటి క్లాస్లో. మనం రేపు కాదు, ఫ్రైడే కదా, ఫ్రైడే క్లాస్లో మనము మల్టిప్లికేషన్ చూద్దాము. దాని తర్వాత 2 ఫ్రాక్షన్స్ ఉంటే కనుక 2 ఫ్రాక్షన్స్ని మైనస్ ఎలా చేయాలి, 2 ఫ్రాక్షన్ని మల్టిప్లై ఎలా చేయాలి చూస్తున్నాం కదా. అలాగే మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ని కూడా మల్టిప్లై ఎలా చేయాలి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇగో చూడండి, 3 ఇంటూ 2 5/7 మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మల్టిప్లై ఎలా చేయాలి, ఇవి మన నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. సరేనా అందరూ? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ రాయండి కొద్దిగా. నేను ఏమన్నా ఉంటే కనుక డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఎస్, ఇగో ఇక్కడ ఓపెన్ పేజ్ పెట్టాను, ఓపెన్ పేజ్లో మీరు రాయండి మీ డౌట్స్. మనము ఎస్, ఎవరో రాస్తున్నారు, రాయండి. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఏది చేస్తున్నా కానీ మీరు దాన్ని ఫ్రాక్షన్ ఫామ్లో ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకే, నేను ఈరోజు రాత్రి ఇన్ని చపాతీలు తింటున్నాను, అమ్మ ఇన్ని చపాతీలు చేసింది, ఇన్ని చపాతీల్లో నేను ఇన్ని తిన్నాను. సపోజ్ అమ్మ 20 చపాతీస్ చేసింది, 20 చపాతీస్లో నేను 4 చపాతీస్ తిన్నాను. సో ఫ్రాక్షన్ ఫామ్ ఏంటి, 4/20. తమ్ముడు కానీ అన్నయ్య కానీ అక్క కానీ ఎవరన్నా వాళ్ళు 6 చపాతీస్ తిన్నారు. సో చపాతీ కౌంట్ ఎంత, అది మటుకు అది కామన్గానే ఉంటుంది. సో 6/20. అలాగా మీరు ఆలోచిస్తూ ఉండండి. బోల్డ్ అంతా మీకే బోల్డ్ అంతా టైం పాస్ అయిపోతుంది. మొబైల్ యూజ్ చేయక్కర్లేదు, ఏమీ యూజ్ చేయక్కర్లేదు. మీరు మ్యాథ్స్ అంతా మీ మైండ్లోనే చేసుకోవచ్చు. ఓకేనా అందరికీ? చలో బాయ్, మళ్ళీ ఫ్రైడే రోజు కలుద్దాం అందరము. ఓకే, బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.